మన నెక్స్ట్ రెసిపీ ఫిష్ టాకోస్. ఫిష్ టాకోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం టాకోస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టార్చిలో ఒకటిలా కావాలి. అంటే రోటీ ప్రిపేర్ చేసి దాన్ని ఒక గ్లాస్లో పెట్టి మైక్రో ఓవెన్లో పెట్టి ఒక 2 minutes కానీ ఉంచినట్టుగా అయితే మనకి ఈ షేప్లో వచ్చేస్తుంది. సో ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ప్రాసెస్ అంతా. సో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. ఆ తర్వాత ఒక ఫిష్ పీస్ తీసుకుందాం. ఈ ఫిష్కి కొంచెం మనం సాల్ట్, పెప్పర్, మిరియాల పొడి యాడ్ చేసి కాస్త కుక్ చేసుకోవాలి. ఓకే, టార్టిలో రెడీ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు కుక్ అయిన ఫిష్ని ఇలా స్లైస్ చేసుకుందాం. మనకి ఇది ఎంత సైజులో చేసుకున్నామో దాన్ని బట్టి మనం ఫిష్ని ఇందులో పెట్టుకోవచ్చు. ఫిష్ మనకి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. విదిన్ 5 to 10 minutesలోనే మనకి ఫిష్ కుక్ అయిపోతుంది. ఫిష్ని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఎక్కువగా డీప్ ఫ్రై కూడా చేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ డన్, రెడీ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం ఆనియన్ పీసెస్, కొంచెం క్యాబేజ్, కొంచెం టొమాటోస్, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ లాస్ట్లో కాస్త నిమ్మరసం. రెడీ అయిపోయింది. మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో లాస్ట్లో కొంచెం చిల్లీ పేస్ట్, అండ్ కాస్త సార్ క్రీమ్. రెడ్ చిల్లీ సాసెస్ ఉంటాయి కదా, ఏదైనా సాస్ని యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ టాకోస్ రెడీ అయిపోయింది. ఫిష్ టాకోస్ కి కావలసిన పదార్థాలు: రోటీ 1, సార్ క్రీమ్ 1 టీ స్పూన్, సాల్సా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చేప ముక్కలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఫిష్ టాకోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో బోన్లెస్ ఫిష్ వేసి ఆ పైన ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత ఆ ఫిష్ ని టాకోస్ లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్, టొమాటో ముక్కలు, కొత్తిమీర, పైనుంచి నిమ్మరసం, సాల్సా సాస్, సార్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ టాకోస్ రెడీ.